హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో లివింగ్ వరల్డ్ అనే జీవశాస్త్రానికి సంబంధించిన అంశాలు చూద్దామండి. రేపు జరగబోయే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్స్కి సంబంధించి సిలబస్లో ఇచ్చిన టాపిక్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని పాయింట్స్ని కవర్ చేస్తూ మీకు సుమారు ఒక 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఇక్కడ అందిస్తున్నామండి. మీకు ఎగ్జామ్లో ఫాస్ట్గా రివిజన్కి ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో క్విక్ రివిజన్గా మేము ఈ 100 MCQలు అందిస్తున్నామండి. అందులో మొదటిది, విచ్ ప్లాంట్స్ ఆర్ నైట్రోజన్ ఫిక్సింగ్ ప్లాంట్స్ గివెన్ బిలో. కింద ఇచ్చిన వాటిలో ఏది నైట్రోజన్ నిల్వ చేసే మొక్కలతో సంబంధం కలిగి ఉన్న మొక్కలు ఏవి అని అడిగారండి. సో నైట్రోజన్ ఫిక్సింగ్ మొక్కలు ఇక్కడ లెగ్యూమినే జాతికి చెందిన మొక్కలండి. వాటి వేరు బొడిపెల్లో మనకి ఒక రకమైన బ్యాక్టీరియా నివసిస్తుంది. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే వాతావరణంలో ఉన్న నైట్రోజన్ని నత్రజని సమ్మేళనాల రూపంలో భూమిలో కలుపుతుంది అనమాట అండి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ పప్పు ధాన్యాలు లెగ్యూమినే జాతి మొక్కలు నైట్రోజన్ ఫిక్సింగ్తో సంబంధం కలిగి ఉన్నాయి. ఈ క్రింది వాటిలో తప్పు ఇచ్చిన వాక్యాన్ని గుర్తుపెట్టండి అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. ఒకసారి వాక్యాలు చూడండి. రెడ్ అండ్ బ్రౌన్ కలర్డ్ లీవ్స్ డోంట్ హ్యావ్ క్లోరోఫిల్ అన్నాడు. ఎర్రగాను మరియు గోధుమ రంగులో ఉండే ఆకుల్లో క్లోరోఫిల్ ఉండదు అన్నాడండి. సో ఇది తప్పండి. ఎందుకనంటే ఆకులు ఎర్రగా ఉన్నా గోధుమ రంగులో ఉన్నా కూడా క్లోరోఫిల్ ఉంటుంది. పచ్చగానే ఉండాల్సిన అవసరం లేదు. పచ్చ రంగు క్లోరోఫిల్ కంటే ఇవి ఎక్కువ ఉండడం వల్ల ఆ రంగు వచ్చిందే తప్ప అవి ఎర్రగా ఉన్నంత మాత్రం అందులో క్లోరోఫిల్ ఉండదు అని చెప్పలేమండి. కాబట్టి మొదటి స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్, సన్ ఈజ్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, అది కరెక్టే. కార్బోహైడ్రేట్స్ అండ్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ ఇన్ ఫోటోసింథసిస్, అది కరెక్టే. అయోడిన్ టెస్ట్ అనేది స్టార్చ్కి చేస్తారు, అన్నీ కరెక్టేనండి. సో తప్పేది అంటే ఫస్ట్ది. ఆకులు గోధుమ రంగులోను ఎరుపు రంగులోను ఉన్నంత మాత్రం అందులో క్లోరోఫిల్ ఉండదని కాదు, క్లోరోఫిల్ ఉంటుంది. ఈ మిగతావి ఎక్కువ పాల్లో ఉంటాయి. సో ఇక్కడ అయోడిన్ టెస్ట్ గురించి వచ్చింది కాబట్టి మిగతా అన్ని టెస్టులు ఇవ్వడం జరిగిందండి. అయోడిన్ టెస్ట్ అనేది మనం కార్బోహైడ్రేట్స్కి చేస్తాం, పిండి పదార్థాలకి, ముఖ్యంగా స్టార్చ్ ఫోటోసింథసిస్ జరిగినప్పుడు ఆకుల్లో స్టార్చ్ ఏర్పడిందా లేదా అని టెస్ట్ చేయడానికి చేస్తాం. నెక్స్ట్ ఒకసారి చూసేద్దామండి అన్ని టెస్ట్లు. అంటే కార్బోహైడ్రేట్కి టెస్ట్ ఏంటి, ప్రోటీన్కి టెస్ట్ ఏంటి, అలాగే ఫ్యాట్కి టెస్ట్ ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఆహారంలో పిండి పదార్థాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి అయోడిన్ పరీక్ష చేస్తారు. ఈ ఆహార నమూనాను తీసుకుని దానికి కొన్ని చుంకలు అయోడిన్ కలపగానే అది కనుక నీలం లేదా నలుపు రంగులోకి మారితే అందులో కార్బోహైడ్రేట్ ఉన్నాయని అర్థమండి. తర్వాత ప్రోటీన్కి పరీక్ష, ఆహారంలో ప్రోటీన్లు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఏం చేస్తారంటే మనం తీసుకునే ఆహార నమూనాను ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకుని దానికి కొన్ని చుక్కల కాపర్ సల్ఫేట్ను అలాగే మరికొన్ని చుక్కల కాస్టిక్ సోడా అండి, సోడియం హైడ్రాక్సైడ్ని కలుపుతారు. కాస్టిక్ సోడా అంటే సోడియం హైడ్రాక్సైడ్ అండి. ఇప్పుడు రంగు వైలెట్ రంగులోకి మారితే అందులో ప్రోటీన్లు ఉన్నాయని చెప్పి అర్థమండి, అది ప్రోటీన్లకి పరీక్ష. ఇక ఆహారంలో కొవ్వులు ఉన్నాయో లేదో తెలియడానికి ఒక చిన్న కాగితం మొక్క మీద పిండి పదార్థాన్ని రుద్దాలండి. ఆహార పదార్థాన్ని రుద్దితే నూనె మరక ఏర్పడుతుంది. అలా ఏర్పడితే మనకి అందులో కొవ్వు పదార్థాలు ఉన్నాయని చెప్పి అర్థం అనమాట అండి. సో అలా మనం కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మరియు ఫ్యాట్స్ని టెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన వాక్యాన్ని ఎన్నుకోండి అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఆల్గే అనేది ఒక సాప్రోట్రోఫ్ అని, ఈస్ట్ అనేది ఒక పారాసైట్ అని, నెపంథసిస్ అనేది కూడా ఒక పారాసైట్ అని, ఫంగస్ అనేది సాప్రోట్రోప్ అని చెప్పి ఇవ్వడం జరిగిందండి. సో ముందు అసలు వీటికి అర్థాలు మనకి తెలియాలి. సో సాప్రోట్రోప్ అంటే ఏంటి, పారాసైట్, ముందు పారాసైట్ అంటే మీకు బాగా అర్థమవుతుందండి. పారాసైట్ అంటే ఇతర జీవులు సంపాదించుకున్న ఆహారాన్ని ఇవి పీల్చేసుకుంటాయి. ఎగ్జాంపుల్ దోమలు, నల్లులు, ఈ కస్కట అనే మొక్క, కస్కూట అనే మొక్క, ఇవన్నీ కూడా మనకి పరాన్న జీవులండి. మన పొట్టలో పెరిగే పాములు, అదే నులి పురుగులు ఉంటాయి, ఇవన్నీ కూడా పరాన్న జీవులు. కాబట్టి ఈస్ట్ అనేది ఇక్కడ పరాన్న జీవి అని ఇవ్వడం జరిగింది. ఈస్ట్ పరాన్న జీవి కాదండి, ఇది తప్పు. నెపంథసిస్, ఈ నెపంథిస్ అనేది సూక్ష్మక్రిములను చంపేదే పురుగుని తినే మొక్క అనమాట అండి. కీటకాహార మొక్క లేదా మాంసాహార మొక్క అంటాం, ఇది కూడా తప్పే. నెక్స్ట్, ఆల్గే అనేది తన సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకుంటుందండి. ఆల్గే అనేది వేరే వాటి మీద ఆధారపడదు, పచ్చ రంగులో ఉంటుంది, నాచు మొక్కలు లాంటివి. ఈ ఆల్గే అనేది సొంతంగా ఆహారం తీసుకుంటుంది, ఆటోట్రోప్ అండి అది. ఇక మిగిలింది ఫంగస్ అనేది సాప్రోట్రోప్. సాప్రోట్రోప్ అంటే అర్థం ఆల్రెడీ చనిపోయిన లేదా కుళ్ళిపోతున్న జంతువుల మీద లేదా కుళ్ళిపోతున్న ఈ బన్న మీద, ఈ ఆహార పదార్థాల మీద పెరుగుతాయి చూడండి, పుట్టగొడుగులు, ఇవన్నీ అనమాట అండి ఫంగస్, ఇవన్నీ కూడా సాప్రోట్రోప్స్. కాబట్టి ఆన్సర్ 4 అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. కాబట్టి ఇక్కడ మీకు అన్నిటి గురించి తెలియాలి. ఇది మనకి టాపిక్లో మెన్షన్ చేశాడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్, అదే
డిఫరెంట్ టైప్ ఆఫ్ అదే పోషణలో రకాల గురించి డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ గురించి ఇచ్చాడు. కస్కుట అనేది దేనికి ఉదాహరణ ఇప్పుడే చెప్పుకున్నామండి. ఇది పరాన్నజీవి. ఈ కస్కుట అనే మొక్క ఏ మొక్క మీద అయితే ఇలా పాకుతుందో ఇది ఒక తీగ మొక్క అండి. ఈ పై ఏదైతే పాకుతుందో దాన్ని మనం అతిదేయి మొక్క అంటాం. ఓకే, దాని తెలుగులో ఏమంటారు నాకు కరెక్ట్గా ఐడియా లేదు, ఒకసారి చూద్దామండి. కింద ఇచ్చాను. పరాన్నజీవి పోషణ అనేది ఒక జీవి మరొక జీవిపై, అంతేనండి. ఈ పాకే మొక్కనేమో పరాన్నజీవి మొక్క అంటాం, ఈ పెద్ద మొక్కనేమో అతిదేయి మొక్క అంటాం. ఈ పరాన్నజీవి మొక్క ఏమొద్దంటే తనకంటూ కొన్ని వేళ్ళు ఉంటాయండి. ఆ వేళ్ళని దీని కణజాలాల్లోకి దేని మీద అయితే పాకుతుందో దాని కణజాలాల్లోకి చొప్పించి అది తయారు చేసుకున్న ఆహారాన్ని ఈ పైన పాకుతున్న మొక్క తీసేసుకుంటుందండి. అలా ఆ పెద్ద మొక్కకి హాని కలిగిస్తుంది అన్నమాట ఇది. సో పరాన్నజీవి పోషణ అనేది ఒక జీవి మరొక జీవిపై లేదా దాని లోపల నివసిస్తూ దాని నుండి పోషకాలను సేకరించుకునే పోషణ పద్ధతి. ఈ ప్రక్రియలో పరాన్నజీవి లాభం పొందుతుంది, అతిథేయికి హాని కలుగుతుంది. మనకి ఈ పరాన్నజీవులు బాహ్య పరాన్నజీవులు, అంతర్పరాన్నజీవులు అని 2 రకాలు ఉన్నాయండి. బాహ్య పరాన్నజీవులు అంటే మనకి శరీరం వెలుపల ఉంటాయి, బయట ఉంటాయి. ఉదాహరణకి జలగలు, పేలు, నల్లులు, దోమలు ఇవన్నీ కూడా అతిథేయ రక్తాన్ని పీల్చుకొని తమ ఆహారాన్ని తన పొట్టను నింపుకుంటూ ఉంటాయి. ఆ టైప్ అనమాట అండి ఇవి. నెక్స్ట్ ప్లాస్మోడియం అనే ఒక సూక్ష్మజీవి మన శరీరంలో నివసించి మలేరియా వ్యాధికి కారణమవుతుంది. ఇది కూడా ఒక రకమైన పరాన్నజీవే, మన శరీరం లోపల నివసిస్తుంది కాబట్టి ఇది అంతర్పరాన్నజీవి అండి. గుర్తుపెట్టుకుని ప్లాస్మోడియం వల్ల మనకు వచ్చే వ్యాధి ఏంటంటే మలేరియా వ్యాధి వస్తుందండి. అలాగే బద్దె పురుగులు అనేవి మనిషి పేగుల్లో నివసించి జీర్ణమైన ఆహారాన్ని అవి తీసుకుంటూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కస్కుట లేదా బంగారు తీగ అనే ఒక పరాన్నజీవి మొక్క. దీన్ని ఆకుపచ్చని ఆకులు ఉండవు, దీనికి ఆకులు ఉండవు అంటే సరిగ్గా పచ్చని ఆకులు ఉండవు కాబట్టి ఇది కిరణజన్య సంయోగక్రియ చేయలేదు. ఇది ఇతర మొక్కల చుట్టూ అల్లుకొని వాటి నుంచి పోషకాలను పీల్చుకోవడానికి ప్రత్యేక వేర్లు, ఆ వేరు పేరు చూడండి, హాస్టోరియా అనే వేర్లను ఉపయోగించి ఆహారాన్ని అది తీసుకుంటుంది. నెక్స్ట్ నైట్రోజన్. ఈ కింది వాటిలో ఏ పోషకాల్లో ఉంటుందంటే ప్రోటీన్లు అండి. ప్రోటీన్లో నైట్రోజన్ ఉంటుంది. బికాజ్ ప్రోటీన్స్ అనేవి అమినో యాసిడ్స్ని ఉత్పత్తి చేస్తాయి. ప్రోటీన్స్లో అమినో యాసిడ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ నైట్రోజన్ అనేది ఉంటుంది. కాబట్టి ఆన్సర్ 2 అండి. మీకు ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. అంటే ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే 100 బిట్లకి చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి అదేవిధంగా ఏదైనా నేను మిస్టేక్ చేసినట్లయితే మీరు కామెంట్ చేయండి. నేను నా కామెంట్స్లో ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేస్తాను దాన్ని, ఇక్కడ తప్పు చెప్పడం జరిగింది సరి చేసుకోండి అని. నా వీడియోలు మీరు ఏది చూసినా ముందు కామెంట్స్ చూడండి, అదే నేను పిన్ చేసిన కామెంట్ చూడండి. అందులో నేను తప్పు చెప్పింది ఏంటి, సరి చేసింది ఏంటి అనేది కనపడుతుంది. నెక్స్ట్ ద గ్రీన్ కలర్ పిగ్మెంట్ ఇన్ ద లీఫ్. ఆకులోని ఆకుపచ్చ వర్ణకం ఏది? ఆకులు పచ్చగా ఉండడానికి కారణం క్లోరోఫిల్ అండి. కాబట్టి ఆన్సర్ 3. కన్ఫ్యూజ్ అవ్వకండి, క్లోరోప్లాస్ట్ వేరు, క్లోరోఫిల్ వేరు. క్లోరోప్లాస్ట్ లోపల క్లోరోఫిల్ ఉంటుంది. ఆకులు పచ్చగా ఉండడానికి కారణం క్లోరోఫిల్ అండి. కార్బోహైడ్రేట్స్లో లేనిది ఏంటి? కార్బోహైడ్రేట్స్ అంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఈ 3 ఉంటాయండి. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ లేకుండా ఉన్నది నైట్రోజన్ అండి. కార్బోహైడ్రేట్స్లో లేనిది ఏంటి అంటే నైట్రోజన్. రైజోబియం బ్యాక్టీరియా ఏ పోషణకు ఉదాహరణ? రైజోబియం బ్యాక్టీరియా ఇందాక చెప్పానండి, లెగ్యూమినీ జాతి మొక్కల వేళ్ల బొడిపెల్లో ఒక రకమైన బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది ఆకాశంలోంచి అంటే గాలిలో ఉన్న నైట్రోజన్ని భూమిలోకి పంపిస్తుంది. ఈ మొక్కలు దాన్ని గ్రహిస్తాయి. ఇలా మొక్కలు ఇవి ఒకదానికొకటి సహాయం చేసుకుంటే అలా చేసుకోవడాన్ని సింబియాసిస్, సహజీవనం అంటారండి. కాబట్టి దాని ఆన్సర్ 4. ఈ క్రింది వాటిలో మేజర్ న్యూట్రియంట్ కానిదేంటి? మేజర్ న్యూట్రియంట్స్ అంటే మొక్కలకి అత్యంత అవసరమైనవి 3 అండి. ఎన్పికే అని చెప్తాం. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియాన్ని ఆవశ్యక మూలకాలు అంటారు మొక్కలకి. ఇక అది కాంది ఎవరు అంటే క్లోరిన్ అండి. సో 8కి ఆన్సర్ 2. విచ్ ఈజ్ నాట్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్. కింది వాటిలో ఫోటోసింథసిస్కి అవసరం లేనిది ఏంటి అని అడిగారండి. ఆక్సిజన్ అవసరం లేదు, ఎందుకంటే ఫోటోసింథసిస్లో వచ్చేదే ఆక్సిజన్. కాబట్టి ఫోటోసింథసిస్ జరగాలి అంటే కావాల్సింది కార్బన్ డైఆక్సైడ్, కాబట్టి ఆక్సిజన్ అవసరం లేదండి. కాబట్టి 9కి ఆన్సర్ 2. ద న్యూక్లియస్ ఆఫ్ ది సెల్ ఈజ్ సరౌండెడ్ బై జెల్లీ లైక్ సబ్స్టెన్స్. కణ కేంద్రకం అండి, కణకర్పరాన్ని అని పడింది. కణ కేంద్రకం చుట్టూ ఉండే జెల్లీ వంటి పదార్థాన్ని ఏమంటారు? కణ కేంద్రకం చుట్టూ ఉండే జెల్లీ లాంటి పదార్థాన్ని సైటోప్లాజం అంటారండి. కాబట్టి ఆన్సర్ 2 సైటోప్లాజం అంటారు. ఈ సైటోప్లాజంలో వివిధ కణాంగాలన్నీ తేలుతూ ఉంటాయి.
ఈ మైటోకాండ్రియా, క్రోమోజోమ్స్ ఇవన్నీ అందులో తేలుతూ ఉంటాయండి. బ్యాక్టీరియా ఇది ఆల్రెడీ వచ్చిందే. గాలిలో ఉండే నైట్రోజన్ భూమిలో మనకు అవసరమైన రూపంలో పంపించే బ్యాక్టీరియా రైజోబియం బ్యాక్టీరియా అంటారండి. కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అవుతాయండి, ఏమీ అనుకోవద్దు. 100 బిట్లు తయారు చేస్తున్నప్పుడు 1-2 బిట్స్ అలా రిపీట్ అవుతూ ఉంటాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ పార్షియల్ ఆటోట్రోప్? పాక్షిక స్వయం పోషణ కలిగిన మొక్కకు ఉదాహరణ ఏంటి అంటే ఈ పిక్చర్ ప్లాంట్ అండి. పిక్చర్ ప్లాంట్ అనేది సూక్ష్మక్రిములు చిన్న చిన్న జీవుల్ని ఆకర్షించి పట్టుకు తింటుంది అనమాట. దాని మీద వాలగానే దాని లోపల లాక్కుని తినేస్తుంది. వీటిని క్రిమి సంహారక దాన్ని ఏమంటారంటే మాంసాహార మొక్కలు లేదా కీటకాహార మొక్కలు అని పిలుస్తారండి. వీటికి ఏంటి అంటే కొంతేమో స్వయం పోషకం ఉంటుంది, అంటే ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకుంటాయి ఫోటోసింథసిస్ రూపంలో. అలాగే ఈ చిన్న చిన్న క్రిములను కూడా తింటాయి అనమాట అండి ఇవి. కాబట్టి వీటిని ఏమంటామంటే పార్షియల్ ఆటోట్రోప్స్, పాక్షిక స్వయం పోషక మొక్కలు అని పిలుస్తారు. వేటిని అంటే మాంసాహార మొక్కల్ని. యాక్చువల్లీ ఇక్కడ పిక్చర్ ప్లాంట్ అనేది ఒక మాంసాహార మొక్క, కాబట్టి అది దానికి ఉదాహరణ అవుతుందండి. సో ఇక్కడ మీకు మొత్తం పోషణకు సంబంధించి కొన్ని రకాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్వయం పోషకాలు అంటే మీకు తెలుసు, తమంతట తాము ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఎగ్జాంపుల్ మొక్కలు మరియు శైవలాలు. ప్రతి దానికి ఎగ్జాంపుల్ ఇచ్చానండి ఇక్కడ. స్వయం పోషకానికి ఎగ్జాంపుల్ మొక్కలు మరియు శైవలాలు, ఆల్గే అండ్ ప్లాంట్స్. కొన్ని రకాల బ్యాక్టీరియాలు కూడా సొంతంగా తమ ఆహారాన్ని అవి తయారు చేసుకుంటాయి. నెక్స్ట్ పరపోషకాల్లో రకాలు ఇచ్చానండి. ముందు హోలోజోయిక్ న్యూట్రిషన్ అంటే ఘన రూపంలో ఆహారాన్ని తీసుకునే వాటిని హోలోజోయిక్ న్యూట్రిషన్స్ అంటారు. ఘన రూపంలో తీసుకోవాలి. ఎగ్జాంపుల్ మనుషులు, అన్ని జంతువులు, మ్యాక్సిమం మనకు తెలిసిన పెద్ద పెద్ద జంతువులన్నీ ఘన రూపంలో ఆహారాన్ని తీసుకుంటాయి. కాబట్టి మన అంతటి ఆహారము, మన అందరి పోషణ హోలోజోయిక్ పోషణ కిందకి వెళ్తామండి. హోలోజోయిక్ న్యూట్రిషన్ లేదా సమగ్ర పోషణ అంటారు దాన్ని. నెక్స్ట్ పూతికాహారులు, సాప్రోట్రాపిక్ అంటే చనిపోతున్న కుళ్ళిపోతున్న వాటి మీద పెరుగుతాయని చెప్పాను ఇందాక. ఫంగస్, ఈస్ట్, పుట్టగొడుగులు ఇవన్నీ కూడా సాప్రోటైపిక్ ఎగ్జాంపుల్స్ అవుతాయండి, పూతికాహారానికి ఎగ్జాంపుల్. పరాన్నజీవులు అంటే ఇందాక చెప్పుకున్నాం, కొన్ని మన శరీరం లోపల ఉంటూ మనకు ఆ హాని కలిగిస్తాయి. కస్కుటా మొక్క ఒకటి, ఇవన్నీ. సో ఇక్కడ ఎగ్జాంపుల్ బద్దె పురుగు, కస్కుటా మొక్క, ఇవన్నీ కూడా పరాన్నజీవికి ఉదాహరణ. నెక్స్ట్ కీటకాహార మొక్కలకు ఉదాహరణ ఇన్సెక్టివోరియస్, నెపంథిస్, యుట్రిక్లేరియా, పిక్చర్ ప్లాంట్, డ్రోసెరా. వీటినే పాక్షిక స్వయం పోషకాలు అంటారు. ఇవి నత్రజని లోపం ఉన్న నేలల్లో ఎక్కువగా పెరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, కీటకాహార మొక్కలు ఎక్కడ పెరుగుతాయంటే నత్రజని లోపం ఉన్న మొక్కల్లో పెరుగుతూ ఉంటాయి, నేలల్లో పెరుగుతూ ఉంటాయి. వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్? ఫోటోసింథసిస్ జరిగిన తర్వాత, కిరణజన్య సంయోగ క్రియ జరిగిన తర్వాత ఏర్పడే ఉత్పన్నాలు ఏంటి అంటే, ఒకటి ఆక్సిజన్ వస్తుందని మనందరికీ తెలుసు. ఆక్సిజన్తో పాటు వచ్చేది కార్బోహైడ్రేట్స్ వస్తాయండి. కాబట్టి ఆన్సర్ కార్బోహైడ్రేట్స్ మరియు ఆమ్లజని. ఆక్సిజన్ తెలుగులో ఆమ్లజని అంటారు. ఇక్కడ ఆప్షన్ తప్పు పడిందండి, కార్బోహైడ్రేట్స్ నీరు అని పడింది. ఆన్సర్ వచ్చేసరికి కార్బోహైడ్రేట్స్ మరియు ఆక్సిజన్ ఏర్పడుతుందండి. ఆన్సర్ 3. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ జీవిలో క్లోరోఫిల్ ఉంటుంది? ఉంటుందంటే ఆల్గే అండి. చెప్పాను మీకు, నాచు రూపంలో ఇందాక ఎక్కడ టాపిక్ వచ్చింది మనకి, నీటిలో పెరుగుతాయని. కాబట్టి ఆన్సర్ ఆల్గేలో మనకి క్లోరోఫిల్ ఉంటుంది. తమ ఆహారాన్ని అవి సొంతంగా తయారు చేసుకుంటాయి. ఫంగస్, ఆల్గే రెండు ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ బతుకుతాయంటండి. ఫంగే అండ్ ఆల్గే కంబైన్లీ బికేమ్ ఎగ్జాంపుల్ ఫర్ విచ్ న్యూట్రిషన్? ఈ రెండు కలిపి ఏ న్యూట్రిషన్కి ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ ఏమవుద్దంటే, ఫంగస్ అనేది ఆల్గే ఉండడానికి సహాయం చేస్తుందండి, ఆల్గేకి ప్లేస్ ఇస్తుంది. ఆల్గే ఏమో ఆహారాన్ని తయారు చేసి ఫంగస్కి సప్లై చేస్తుంది. అంటే ఒకదానికి ఒకటి హెల్ప్ చేసుకుంటాయి కాబట్టి ఇది సింబియాటిక్ రిలేషన్ అంటామండి, సహజీవి. ఈ కింది వాటిలో తప్పుగా ఉన్న స్టేట్మెంట్స్ని గుర్తించండి అని చెప్పి ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆకులు మొక్కల యొక్క ఆహార కర్మాగారాలు, ఇది కరెక్టే. ఆహారం ఆకుల్లోనే తయారవుతుంది. సన్ ఈజ్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ఇది కరెక్టే. ఫోటోసింథసిస్ రాత్రి పగలు కూడా జరుగుతుంది, ఇది తప్పండి. ఫోటోసింథసిస్ కేవలం పగటిపూట మాత్రమే జరుగుతుంది, రాత్రిపూట జరగదు. గాల్లో ఉన్న నైట్రోజన్ మొక్కలు వాడుకోలేవు, ఇది కరెక్టే. మొక్కలు డైరెక్ట్గా గాల్లో ఉన్న ఆక్సిజన్ని తీసుకోలేవండి. కాబట్టి ఇక్కడ తప్పు వాక్యం అంటే ఆన్సర్ ఏంటి అంటే 3 అండి. ఇక్కడ కూడా ఆన్సర్ తప్పు పడింది. మీకు పీడిఎఫ్ని నేను ఎడిట్ చేస్తానండి, ఇవన్నీ నేను ఆన్సర్స్ మారుస్తాను అక్కడ. సో దీని ఆన్సర్ ఏంటంటే 3, ఫోటోసింథసిస్ టేక్స్ ప్లేస్ డే అండ్ నైట్, అది తప్పండి.
నెక్స్ట్ ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చామండి. పి అనే స్టేట్మెంట్ ఒకటి, క్యూ అనే స్టేట్మెంట్ ఒకటి. క్యూ అనే స్టేట్మెంట్ని రెడ్లోకి మార్చడం మర్చిపోయాం. సో పి స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ తయారు చేయడానికి ఉపయోగపడతాయని. కార్బోహైడ్రేట్స్ ఆర్ యూజ్డ్ టు సింథసిస్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. కార్బోహైడ్రేట్స్ నుంచి ప్రోటీన్స్ని ఫ్యాట్స్ని తయారు చేయొచ్చు అన్నట్టు ఇది రైట్ అండి. కార్బోహైడ్రేట్స్ హెల్ప్ చేస్తాయి ప్రోటీన్ సింథసిస్ అండ్ ఫ్యాట్ సింథసిస్లో. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ ఆర్ మేడప్ ఆఫ్ కార్బన్ అండ్ హైడ్రోజన్. కార్బోహైడ్రేట్స్లో కార్బన్ హైడ్రోజనే ఉంటాయి ఓన్లీ అని ఇచ్చాడు. ఓన్లీ కాదండి, కార్బన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ కూడా ఉంటుంది. కాబట్టి క్యూ తప్పు, పి మాత్రమే రైట్. కాబట్టి పి ట్రూ, క్యూ ఫాల్స్ అనేది మనకి ఆప్షన్ 4లో ఉంది. కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ న్యూట్రియంట్. కింది వాటిలో పోషక పదార్థం కానిదేంటి? వాటర్ అండి. వాటర్లో ఎటువంటి పోషక విలువలు ఉండవు. కాబట్టి ఆన్సర్ ఏ. స్టమోటా చుట్టూ ఉండే సెల్స్ ఏంటి? స్టమోటా అనేది తెలుసు కదండి మీకు, ఆకులో ఉండే రంధ్రం, పత్ర రంధ్రం. అది ఆకు ఇలా ఉంటే ఇందులో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. వాటి ద్వారా కార్బన్ డైఆక్సైడ్ లోపలికి వెళ్తుంది, ఆక్సిజన్ బయటకు వస్తుంది. ఇవన్నీ చదువుకుంటాం. వాటిని కాపాడుతూ ఉండే సెల్స్ ఏంటంటే గార్డ్ సెల్స్ అండి. ఈ గార్డ్ సెల్స్ ఏం చేస్తాయంటే ఈ పత్ర రంధ్రాలు మూసుకోవాలన్నా పత్ర రంధ్రాలు తెరుచుకోవాలన్నా ఈ గార్డ్ సెల్స్ సహాయం చేస్తాయి. కాబట్టి ఆన్సర్ గార్డ్ సెల్స్ అండి. నెక్స్ట్ విచ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పారాసైట్. పరాన్నజీవి కానిదేది అని అడిగాడండి. ఇక్కడ పరాన్నజీవి కానిది ఏంటంటే లీచ్, జలగ, లైస్ అంటే తేళ్ళు కాదండి, ఇక్కడ తప్పడింది, నల్లులండి. సో స్నైల్స్ అంటే నత్త, ఇది పరాన్నజీవి కాదు. ఆన్సర్ ఇక్కడ వచ్చేసరికి సి అండి. నత్త అనేది పరాన్నజీవి కాదు. లైస్ తేళ్ళు కాదండి, ఇది ఆప్షన్ తప్పు. లైస్ అంటే ఓకే, లైస్, లీచ్, మస్కిటో ఈ 3 పరాన్నజీవులు. పరాన్నజీవి కాంది ఎవరు అంటే స్నేల్స్ అండి. కాబట్టి ఆన్సర్ సి. విచ్ ఈజ్ నాట్ ఏ హెట్రోట్రోప్. పక్క వాటి మీద ఆధారపడి ఆహారం తయారు చేసుకుంది ఏది అంటే సొంతంగా తయారు చేసుకునేది అంటే ఆల్గే అండి. ఇది కూడా రిపీట్ అయింది. ఈ కింది వాటిలో తప్పు వాక్యాన్ని గుర్తించండి అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. ఫోటోసింథసిస్ అనేది పచ్చగా ఉండే కాండాల్లో కూడా జరుగుతుంది. కరెక్ట్ అండి. ఆకుల్లోనే కాదు, పచ్చగా ఏ భాగం ఉన్నా అక్కడ ఫోటోసింథసిస్ జరుగుతుంది. కాబట్టి అది రైట్. ఫోటోసింథసిస్ కెన్ అక్కర్ ఇన్ రెడ్ లీవ్స్. ఎర్రగా ఉన్న ఆకుల్లో కూడా ఫోటోసింథసిస్ జరుగుతుంది. అది రైటే. ఎందుకంటే కారణం కింద మీకు ఆల్రెడీ చెప్పిన ఆకు ఎర్రగా ఉన్నప్పటికీ కింద క్లోరోఫిల్ ఉంటుంది అని. ఫోటోసింథసిస్కి ఆక్సిజన్ అవసరం. ఇది తప్పు. ఫోటోసింథసిస్కి ఆక్సిజన్ అవసరం లేదండి. ఇందాక చెప్పాను. ఫోటోసింథసిస్కి కార్బన్ డైఆక్సైడ్ అవసరం, ఆక్సిజన్తో సంబంధం లేదు. నెక్స్ట్కి వెళ్దామండి. మష్రూమ్స్ అనేవి ఏ టైప్ ఆఫ్ పోషణకు ఉదాహరణ? సో పూతికాహారులు అంటే చచ్చిపోతున్న కుళ్ళిపోతున్న వాటి మీద పెరుగుతాయి. కాబట్టి ఆన్సర్ వీటిని ఏమంటారంటే సాప్రోట్రోఫ్, పూతికాహారులు అంటారు తెలుగులో. నెక్స్ట్ ఈ కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అని చెప్పి ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫోటోసింథసిస్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఇన్ లీవ్స్. కేవలం ఆకుల్లో మాత్రమే జరుగుతుంది అన్నట్టు తప్పు. ఇందాక చెప్పాను కాండంలో కూడా జరుగుతుందని. కాబట్టి ఒకటి మన ఆన్సర్ కాదు. ఆల్ సెల్స్ హ్యావ్ సెంట్రల్ లొకేటెడ్ స్పెరికల్ స్ట్రక్చర్స్ కాల్డ్ న్యూక్లియస్. అన్ని కణాల్లోనూ న్యూక్లియస్ ఉంటుంది. తప్పండి. అన్ని కణాల్లోనూ న్యూక్లియస్ ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని కేంద్ర పూర్వక కణాలు కూడా ఉంటాయి, అంటే కేంద్రకం లేని కణాలు కూడా ఉంటాయి. కాబట్టి రెండోది కూడా తప్పు. క్లోరోఫిల్ సూర్యకాంతిని గ్రహించడానికి సహాయపడుతుంది. ఇది రైట్ అండి. క్లోరోఫిల్ అనేది సూర్యకాంతిని గ్రహించడానికి సహాయపడుతుంది. ఎడారి మొక్కల్లో శత్రువులు దరి చేయకుండా నివారించడానికి ముళ్ళు లాంటి ఆకులు ఉంటాయి. ఇది తప్పండి. ఎడారి ఆకులు ముళ్ళు రూపంలో ఉండడానికి కారణం నీటి నష్టాన్ని నివారించుకోవడానికి. నీళ్ళు ఎక్కువగా ఆవిరైపోకుండా, నీళ్ళు ఎక్కువగా బాష్పోత్సేకం చెందకుండా, ట్రాన్స్పిరేషన్ అవ్వకుండా ఉండడం కోసమే ఆకులు చిన్నగా ఉంటాయి తప్ప, ముళ్ళులాగా చిన్నగా ఉంటాయి తప్ప శత్రువు నుంచి రక్షించుకోవడం అనేది ఆప్షన్ కాదండి ఇక్కడ. అది కరెక్ట్ కాదు. కాబట్టి ఆన్సర్ 3 మాత్రమే రైటు, మిగతావన్నీ తప్పు. కండరాల నిర్మాణం మరియు గాయాలు మాన్చడంలో సహాయపడే పోషక పదార్థం ఏది? సో కండరాలు మానాలన్నా, గాయాలు త్వరగా తగ్గాలన్నా మనకు ఉండాల్సిన శరీరంలో ప్రోటీన్స్ చాలా అవసరం అండి. కాబట్టి ఆన్సర్ ప్రోటీన్స్. తక్షణమే వినియోగించని కార్బోహైడ్రేట్స్ను మొక్కలు ఏ రూపంలో నిల్వ చేసుకుంటాయి? సో కార్బోహైడ్రేట్స్ మనం ఖర్చు చేయలేకపోతే మొక్కలు వాటిని ఆ కార్బోహైడ్రేట్స్ని ఏ రూపంలో నిల్వ చేసుకుంటాయంటే పిండి పదార్థ రూపంలో నిల్వ చేసుకుంటాయండి. కాబట్టి 26 ఆన్సర్ బి. అవి పిండి పదార్థ రూపంలో, స్టార్చ్ రూపంలో నిల్వ చేసుకుంటాయి. మనం అయితే వేరే రూపంలో. సో మనం అనుకోండి మానవుల్లో
ఆహారం నుంచి వచ్చే అదనపు శక్తి ఏ రూపంలో నిల్వ చేయబడుతుంది? సో మనకు అవసరం దానికంటే ఎక్కువ తినేసినప్పుడు ఆ తిన్నది ఎక్కువైంది ఎక్కడ ఏ రూపంలో నిల్వ చేయబడుతుంది అంటే దాని ఆన్సర్ వచ్చేసరికి గ్లైకోజన్ రూపంలో అది నిల్వ చేయబడుతుందండి. కాబట్టి ఆన్సర్ సి. స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. సో ప్రకాశ సంయోజన ఏదో పడిందండి. కిరణజన్యోజ సమయంలో నీటి అణువులు విఘటనం చెందితే ఏమి ఏర్పడతాయి? నీటి అణువు ఫార్ములా ఏంటంటే H2O. నీళ్లు విఘటనం చెందితే ఏర్పడేది H2O2. కాబట్టి ఆన్సర్ హైడ్రోజన్ మరియు ఆక్సిజన్. కాబట్టి ఆన్సర్ 1 రైట్ అండి దీనికి. వాట్ ఆర్ ద గ్రీన్ డాట్స్ సీన్ ఇన్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ఎ లీఫ్ అండర్ మైక్రోస్కోప్? మైక్రోస్కోప్లో ఆకు అడ్డకోతను పరిశీలించినప్పుడు అక్కడ చిన్న చిన్న ఆకుపచ్చ బిందువులు కనపడితే అవి ఏంటి అని అడిగాడండి. వాటిని క్లోరోప్లాస్ట్లు అంటారు. క్లోరోప్లాస్ట్ లోపల క్లోరోఫిల్ ఉంటుంది, దానివల్ల అవి పచ్చపచ్చగా కనపడతాయి అన్నమాట. కాబట్టి ఆన్సర్ క్లోరోప్లాస్ట్లు. ఎడారి మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని ఎప్పుడు తీసుకుంటాయి? ఎడారి మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని ఎప్పుడు గ్రహిస్తాయి అని ఇచ్చాడండి. రాత్రిపూట మాత్రమే, పగటిపూట మాత్రమే, పగలు రాత్రి కూడా తీసుకుంటాయి, కేవలం ఉదయం మాత్రమే తీసుకుంటాయి అని చెప్పి మీకు ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. ఎడారి మొక్కలు రాత్రిపూట మాత్రమే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయండి. పగటిపూట నీళ్లు బయటికి వెళ్ళిపోకుండా ఉండడం కోసం ఆ పత్ర రంధ్రాలన్నీ మూసుకుపోయి ఉంటాయి. కాబట్టి పగటిపూట ఇది తీసుకోదు కార్బన్ డైఆక్సైడ్. రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని లోపల దాచుకుని మరుసటి రోజు ఫోటోసింథసిస్కి వాడుకుంటాయండి. సో ఎడారి మొక్కలు పగటిపూట అధిక ఉష్ణోగ్రత వల్ల నీటిని కోల్పోకుండా ఉండడానికి తమ పత్రరంధ్రాలను మూసిపెట్టుకుంటాయి. అయితే కిరణజన్య సంయోక్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరం కాబట్టి ఇవి రాత్రి సమయంలో పత్రరంధ్రాలు తెరిచి కార్బన్ డైఆక్సైడ్ని గ్రహిస్తాయి. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఒక మధ్యంతర అణువుగా నిల్వ చేయబడుతుంది, వేరే రూపంలో లోపల దాక్కుంటుందండి. పగటిపూట సూర్యకాంతి అందుబాటులోకి వచ్చినప్పుడు కిరణజన్య సంయోక్రియకు ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియనే CAM అంటారు, క్రాస్లేసిన్ యాసిడ్ మెటబాలిజం. క్రాస్లేషియన్ యాసిడ్ మెటబాలిజం అని పిలుస్తారంటండి. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ ఇది. అమీబా ఆహారాన్ని ఎలా తీసుకుంటుంది? అమీబా ఆహారాన్ని ఎలా తీసుకుంటుందంటే ఇది అలా అమీబాకు ఒక ఆకారం అంటూ ఏముండదండి. ఇక్కడ ఏదైనా ఆహారం కనపడ్డప్పుడు ఈ అమీబా ఏం చేస్తుందంటే దీని శరీరాన్ని ఇలా ఎదరికి పొడుచుకుంటూ వస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే మిథ్యాపాదము, సూడోపోడియా అని పిలుస్తారండి, లేదా దీన్నే ఫాల్స్ ఫీట్ అని కూడా పిలుస్తారు. కాబట్టి అలా టెంపరీ ఫింగర్ లైక్ ఎక్స్టెన్షన్స్ బయటకు వస్తాయి, తాత్కాలికంగా వేళ లాంటి నిర్మాణాలు వస్తాయి. దాన్నే సూడోపోడియా అంటారు. ఇక్కడ ఏదో పడిందండి పదం, ప్యూడోపోడియా అని, సూడోపోడియా అని పిలుస్తారు. ఇన్ అమీబా ఫుడ్ ఈజ్ డైజెస్టెడ్ ఇన్. అమీబాలో ఆహారం ఎక్కడ జీర్ణమవుతుంది? అమీబాలో ఆహారం ఫుడ్ వాక్యులే, ఆహార రసకోశంలో ఈ అమీబాలో ఆహారం అనేది జీర్ణమవుతుందండి. నెక్స్ట్, ద మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అమీబాలో ఆహారం ఏ రకంగా తీసుకుంటుంది? అది పరాన్నజీవ, లేదా హోలోజోయికా, సాప్రోట్రోపికా, హోలోపాటికా. అంటే అది ఘన రూపంలో ఆహారాన్ని తీసుకుంటుంది. ఇక్కడ ఏమైనా కణాలు ఉన్నాయనుకోండి, ఇది తన శరీరం నుంచి ఒక ఫింగర్ లాంటి స్ట్రక్చర్ వెళ్ళి దీన్ని నెమ్మదిగా ఆక్రమించుకుని తన శరీరంలో కలిపేసుకుంటుందండి. దీని ఆహారం హోలోజోయిక్ న్యూట్రిషన్ తీసుకుంటుంది. అమీబాలో జరిగే న్యూట్రిషన్ ఏంటి అని అడుగుతాడు, హోలోజోయిక్. ఆహారాన్ని గ్రహించడానికి అమీబా ఏ ప్రక్రియను ఉపయోగిస్తుంది? ఆహారాన్ని గ్రహించడానికి అమీబా ఏ ప్రక్రియను ఉపయోగిస్తుంది అంటే ఆన్సర్ పాగాసైటోసిస్ అంటండి. దీని పేరు పాగోసైటోసిస్ అనే ఒక పద్ధతిని అమీబా ఉపయోగిస్తుంది. పాగోసైటోసిస్ అనేది అమీబా వంటి ఒక కణం ఘన పదార్థాన్ని లేదా ఆహార రేణువును కబలించే ప్రక్రియ. అమీబా తనకు తాత్కాలిక వేలు లాంటి నిర్మాణాన్ని మిథ్యాపాదాలు లేదా అబద్ధపు పాదాల సహాయంతో ఆహారపు రేణువును చుట్టుముడుతుంది. తర్వాత కణత్వచం ఆహారం చుట్టూ ఒక చిన్న సంచి లాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. దీన్ని ఆహార రిక్తిక, ఫుడ్ వాక్యులే అంటారు. ఈ రిక్తిక లోపలికి ఆహారం వెళ్ళి జీర్ణమవుతుంది. సో ఈ పద్ధతి మొత్తాన్ని, ఈ ప్రాసెస్ అంతటిని ఫాగోసైటోసిస్ అంటారండి. మీకు సిలబస్లో అమీబా, గ్రాస్ హాపర్ రెండింటిలోనూ ఏ విధంగా న్యూట్రిషన్ జరుగుతుందని స్పెషల్గా ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్, మీకు క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అమీబా పోషణలో, అమీబా న్యూట్రిషన్లో ఉండే 5 స్టెప్స్ ఏంటి అని అడిగాడండి. 5 స్టెప్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆహారాన్ని లోపలికి తీసుకుంటుంది, దాన్ని ఇంజెక్షన్ అంటాం. ఇంజెక్షన్ జరిగిన తర్వాత ఆహారం జీర్ణం అయిపోతుంది. ఇంజెక్షన్ తర్వాత వచ్చేది డైజెషన్.
ఈ జీర్ణమైన ఆహారం తన శరీరంలోని రక్తాల్లోనూ వాటిలోనూ కలుస్తుంది. దాన్ని అబ్జార్ప్షన్ అంటారు. రక్తం ద్వారా వేరు భాగాలకి వెళ్ళిన తర్వాత ఆ భాగాలు తమ అవసరమైన రూపంలో ఆ రక్తంలో ఉన్న న్యూట్రిషన్స్ని తీసుకుంటాయి. దాన్ని అసిమిలేషన్ అంటారు. ఇక మిగిలినంతా బయటకు వచ్చేస్తే ఎజెషన్. కాబట్టి ఫస్ట్ ఏ అనేది రైట్ అండి. ఫస్ట్ ఇంజెక్షన్ జరుగుతుంది, తర్వాత డైజెషన్, తర్వాత అబ్జార్ప్షన్, తర్వాత అసిమిలేషన్, తర్వాత ఎజెషన్. ఇవన్నీ కూడా హోలోజోయిక్ న్యూట్రిషన్లో స్టెప్స్ అండి. గుర్తుపెట్టుకోండి, హోలోజోయిక్లో స్టెప్స్ ఏంటి అంటే ఈ 5 ఉంటాయి. గ్రాస్ హోపర్ ఏ రకమైన పోషణ విధానాన్ని అవలంబిస్తుంది? సో గ్రాస్ హోపర్ కూడా ఘన పదార్థాలనే తింటుందండి. కాబట్టి ఆన్సర్ హోలోజోయిక్ న్యూట్రిషన్ అవుతుంది. నెక్స్ట్, గ్రాస్ హోపర్ జీర్ణక్రియలో గిజార్డ్ అనే దాని పనితీరు ఏంటి? సో గ్రాస్ హోపర్ జీర్ణక్రియలో గిజార్డ్ అనేది ఒకటి ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే లోపలికి వెళ్ళిన ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది అనమాట అండి. ఆహారాన్ని శుభ్రంగా నూరేస్తుంది. అది గిజార్డ్ అంటారు. గ్రాస్ హోపర్ యొక్క జీర్ణ వ్యవస్థలో గిజార్డ్, దీన్ని ప్రొవెంటికులాస్ అని కూడా పిలుస్తారు. ఇది ముందు పేగులో ఒక భాగం. దీని ప్రధాన విధి ఆహార పదార్థాన్ని నలగగొట్టడం మరియు నూరడం. గిజార్డ్ లోపల భాగంలో 6 నుండి 8 గ్రైండింగ్ పళ్ళ లాంటి పలకలు ఉంటాయి. ఇవి గట్టి మొక్కల పదార్థాలను చిన్న మొక్కలుగా, గట్టి మొక్కల లాంటి పదార్థాలను చిన్న మొక్కలుగా విడగొట్టడం ఒక మిల్లులా పనిచేస్తాయి. ఈ యాంత్రిక జీర్ణక్రియ వల్ల మధ్య పేగులో ఉండే ఎంజైములు పోషకాలను మరింత సులభంగా విడగొట్టి శోషించుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇది గ్రాస్ హోపర్ లోపల ఈ గిజార్డ్ అనేది చేసే పని అండి. మొక్కల్లో పిండి పదార్థ తయారీకి కాంతి అవసరమని ఎవరి ప్రయోగం ద్వారా నిరూపించబడింది? సో కాంతి అవసరం, కాంతి ఉంటేనే ఫోటోసింథసిస్ జరుగుతుంది అని చెప్పి ఎవరి ప్రయోగం ద్వారా నిరూపించారు అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దీని ఆన్సర్ గెనాంగ్ అండి. ఈ గెనాంగ్ అనే అతను ఈ ప్రయోగాన్ని చేశాడు. లాలాజల అమైలేజ్ ఎంజైమ్ దేన్ని విచ్ఛిన్నం చేస్తుంది? మన నాలుకలో మన సెలైవ్ మన లాలాజలంలో ఉండే అమైలేజ్ అనే ఎంజైమ్, సలైవరీ అమైలేజ్, దేన్ని బ్రేక్ చేస్తుందంటే ఇవి కార్బోహైడ్రేట్స్ మీద చర్య జరుపుతాయండి. స్టార్చ్ అనే దాని మీద, పిండి పదార్థాల మీద చర్య జరిపి వాటిని మరింత సరళమైన చక్కెరలుగా మారుస్తాయి. కాబట్టి ఆన్సర్ ఇక్కడ పిండి పదార్థాలు మరింత సరళమైన చక్కెరలుగా మన నాలుక మీదే మారిపోతాయండి. మన నోట్లోనే జరుగుతుంది అదంతా. ఈ లాలాజలంలో ఉండే ఎంజైమ్ పేరు టైలిన్ అండి. ఇదే ఆహార పదార్థాల మీద పనిచేస్తుంది. పిత్త రసాన్ని నిల్వ చేసే అవయవం ఏది? విచ్ ఆర్గాన్ స్టోర్స్ బైల్? బైల్ అనేది ఎందులో స్టోర్ అవుతుందంటే గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుందండి. సో ఆన్సర్ వచ్చేసరికి 40కి సి, గాల్ బ్లాడర్లో మనకి ఈ బైల్ జ్యూస్ అనేది నిల్వ ఉంటుంది. కడుపు గోడల్లో ఉన్న గ్రంథులను ఏవి స్రవిస్తాయి? కడుపు గోడల్లో ఉన్న గ్రంథులు దేనిని స్రవిస్తాయి? సో మనకి పొట్టలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం వస్తుందండి, అలాగే మ్యూకస్ వస్తుంది. ఈ యాసిడ్ నుంచి రక్షించడానికి మ్యూకస్, అలాగే ప్రోటీన్ల మీద వాటి మీద పనిచేయడానికి పెప్సిన్. కాబట్టి ఆన్సర్ 41కి ఏ అండి. కడుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్లం చేసే పని ఏంటి? ఏం చేస్తుందంటే ఇక్కడ పెప్సిన్ అనేది రిలీజ్ అవుతుంది కదండి. ఆ పెప్సిన్ యాక్టివ్గా పనిచేయడం కోసం ఈ ఆమ్ల మాధ్యమాన్ని కల్పిస్తుంది. దాంతోపాటు ఈ బ్యాక్టీరియా లాంటి వాటిని సంహరిస్తుంది. కానీ దాని మెయిన్ పని ఏంటంటే పెప్సిన్ పని చేయడానికి ఆమ్ల మాధ్యమాన్ని కల్పించడం ఇక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క ముఖ్యమైన పని అన్నమాట. నెక్స్ట్, కడుపు లోపల ఉండే పొరను ఆమ్లం నుంచి కాపాడేది ఏంటి? సో మన పొట్టలో ఒక అత్యంత స్ట్రాంగ్ యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. అది మన పొట్ట గోడల్ని ఏమీ చేయకుండా ఎవరు రక్షిస్తారంటే మ్యూకస్ అనేది ఒకటి రిలీజ్ అవుతుందండి, శ్లాష్మం. ఈ శ్లాష్మ పొర మనకి రక్షిస్తూ ఉంటుంది అన్నమాట గోడల్ని, పొట్ట లోపల గోడల్ని రక్షించేది మ్యూకస్. ద ఎగ్జిస్ట్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ ది స్టమక్ ఇంటూ ద స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ రెగ్యులేటెడ్ బై. సో మన జీర్ణాశయం నుండి చిన్న పేగుల్లోకి ఆహారం వెళ్ళడాన్ని నియంత్రించేది ఏంటి? మన పొట్ట నుండి, మన కడుపు నుండి చిన్న పేగుల్లోకి ఆహారం వెళ్ళడాన్ని నియంత్రించే దాని పేరేంటి అంటే ఈ స్పింక్టర్ కండరాలు అనేవి దాన్ని ఆపుతాయండి. నెమ్మదిగా అరిగిన పాటును మాత్రమే నెమ్మదిగా పంపిస్తుంది. దాని పేరు స్పింక్టర్ మజిల్స్ అనేది ఆన్సర్ అండి. కాబట్టి 44 ఆన్సర్ సి. ఎలాంటి జంతువుల్లో పొడవైన చిన్న ప్రేగు అవసరం అవుతుంది? సో పొడవైన ప్రేగు అవసరం అవ్వాలి అంటే అది శాకాహారులకి, ఎవరైతే గడ్డి తింటారో ఆ జంతువులకి చాలా అవసరం అండి పొడవాటి పేగు అవసరం. ఎందుకంటే ఆహారం నెమ్మదిగా జీర్ణం అవుద్ది కాబట్టి ఎక్కువ సమయం పొట్టలో ఉండాలి కాబట్టి. అలాగే మాంసాహార జీవులు, ఈ పులులు, సింహాలు, ఇవన్నిటికీ కూడా ఈ పొట్ట పేగులు చాలా చిన్నగా ఉండాలండి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ పొడవాటి పేగులు వేటికి అవసరం? పొడవైన లాంగర్ స్మాల్ ఇంటెస్టైన్, మీడియం లాంగర్ స్మాల్ ఇంటెస్టైన్, పొడవైన చిన్న పేగులు.
ఓకే, పొడవైన చిన్న పేగులు హెర్బివోర్స్కి అవసరం అండి. సో 45 ఆన్సర్ బి. నెక్స్ట్, ద కంప్లీట్ డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్, ఈ మూడింటి పూర్తి జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుంది అంటే చిన్న పేగులో జరుగుతుందండి. ప్రోటీన్స్, ఫ్యాట్స్, కొవ్వులు కంప్లీట్ డైజెషన్ ఎక్కడ జరుగుతుంది అంటే చిన్న పేగుల్లో జరుగుతుంది. ద ఫంక్షన్ ఆఫ్ బైల్ జ్యూస్ ఈజ్, ఈ పిత్తరసం యొక్క ప్రధాన విధి ఏంటి? బైల్ జ్యూస్ అనేది ఫ్యాట్స్ మీద పనిచేస్తుందండి. మనకి ఫ్యాట్స్ని చిన్న చిన్న ముక్కలుగా చేయడానికి, అలాగే పొట్టలో ఉండి కొంత ఆమ్లాన్ని నిర్వీర్యం చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆన్సర్ 47కి బి అండ్ ఆన్సర్. నెక్స్ట్, ప్యాంక్రియాటిక్ రసంలో ప్రోటీన్లను జీర్ణం చేసే ఎంజైమ్ ఏది? ప్యాంక్రియాటిక్ రసంలో ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఉంది కదండి, అందులో ప్రోటీన్లను జీర్ణం చేసే ఎంజైమ్ ఏది అంటే మనకి ప్రోటీన్ పెప్సిన్. ఓకే, సారీ, పెప్సిన్ కదండి, ట్రిప్సిన్. సో 48కి ఆన్సర్ బి అండి. ట్రిప్సిన్ అనేది ఈ ప్యాంక్రియాటిక్ రసంలో ఉండి ప్రోటీన్లు జీర్ణం చేయడానికి పనిచేసే ఎంజైమ్ ట్రిప్సిన్. నెక్స్ట్, ఇది ఆల్రెడీ వచ్చింది కాదండి, ఆ ఫింగర్ వేరు, అది అమీబా ఫింగర్. ఇది మన చిన్న పేగుల్లో ఉండే ఫింగర్ లాంటి నిర్మాణాలు ఉంటాయండి మన చిన్న పేగుల్లో. ఇవి మనం తిన్న ఆహారంలోని రసాలని, ఇంపార్టెంట్ పోషకాన్ని గ్రహించి రక్తంలో కలుపుతుంది. దీన్ని ఏమంటారు అంటే విల్లీ అని పిలుస్తారండి. చిన్న పేగుల్లో ఆహార శోషణకు సహాయపడే వేలు ఆకారపు బయటకు వచ్చి పొడుచుకొచ్చిన వాటిని ఏమంటారంటే విల్లీ అని పిలుస్తారు. మన పెద్ద పేగులు మెయిన్ ఉపయోగం ఏంటి? ద లార్జ్ ఇంటెస్టైన్ మెయిన్లీ హెల్ప్స్. సో పెద్ద పేగులు ఏం చేస్తాయంటే నీరు లేదా ఇతర ఖనిజాలను శోషించుకుంటాయండి. కాబట్టి ఆన్సర్ ఇక్కడ 50కి ఆన్సర్ బి. నెక్స్ట్, డెంటల్ కేరీస్ ఆర్ టూత్ డికే ఈజ్ మెయిన్లీ కాజులు. సో పళ్ళు పాడైపోవడానికి కారణం ఏంటి అంటే మన నోట్లో ఉండే బ్యాక్టీరియా మన నోట్లో మిగిలిపోయిన చక్కెరలపై చర్య జరిపి ఆమ్లాన్ని ఉత్పత్తి చేయడం. కాబట్టి 51కి ఆన్సర్ బి. నెక్స్ట్, ఇక్కడ 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది, PQ అని. దాని ఆధారంగా మనకి 2 కరెక్టా కాదా అనేది చూడాలి. పి ఏం చెప్తుందంటే ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది ఫ్యాట్స్ని హెల్ప్ చేస్తుంది, ఫ్యాట్స్ని డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుందని. నెక్స్ట్, బైల్ జ్యూస్ అనేది ఫ్యాట్స్ని డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. 2 ఫ్యాట్స్ ఇచ్చాడు కాబట్టి కంపల్సరీ ఒకటి తప్పు అయి ఉంటుందండి. సో ఇందాక ఆల్రెడీ చూసాం, మనకి ఫ్యాట్స్ని డైజెస్ట్ చేసేది బైల్ జ్యూస్ అని. కాబట్టి ఆన్సర్ క్యూ ట్రూ అవుతుందండి, పి ఏమో ఫాల్స్ అవుతుంది. కాబట్టి మనకి 52కి ఆన్సర్. ఒక్క నిమిషం అండి, ప్యాంక్రియాటిక్ జ్యూస్, తప్పు చెప్పానండి. ప్యాంక్రియాటిక్ జ్యూస్ మొత్తం అన్నిటినీ డైజెస్ట్ చేస్తుందండి. ఫ్యాట్స్ని డైజెస్ట్ చేస్తుంది, కార్బోహైడ్రేట్స్ని డైజెస్ట్ చేస్తుంది, ప్రోటీన్స్ని కూడా డైజెస్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ప్యాంక్రియాటిక్ జ్యూస్ హెల్ప్స్ ఇన్ డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్ అంటే అది కరెక్టే అవుతుందండి. నేను తప్పుగా లెక్క చేశాను. ప్యాంక్రియాటిక్ జ్యూస్ అన్నిటి మీద పనిచేస్తుంది కాబట్టి అది కరెక్టే. బైల్ జ్యూస్ ఫ్యాట్స్ మీద పనిచేస్తుంది, అది కరెక్టే. కాబట్టి ఆన్సర్ 2 కరెక్టేనండి. సో 52కి ఆన్సర్ 1. చిన్న పేగుల్లో ఉండే వేలు లాంటి నిర్మాణాన్ని విల్లీ అంటారు. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఇవి ఆహారంలో ఉన్న పదార్థాలని, పోషక పదార్థాలను రక్తంలో కలపడానికి ఉపయోగపడుతుంది. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది అంటే కాలేయం అండి. సో లివర్ అనేది అతిపెద్ద గ్లాండ్ మన శరీరంలో. కాబట్టి ఆన్సర్ 4. గడ్డిలో ఎక్కువగా ఉండే కార్బోహైడ్రేట్ ఏది? గడ్డిలో ఎక్కువగా ఉండే కార్బోహైడ్రేటు సెల్యులోజ్ అండి. మనకి డైజెస్ట్ అవ్వదు, ఇది కేవలం ఈ గడ్డి తినే జంతువులు మాత్రమే డైజెస్ట్ అవుతుంది. నెంబర్ ఆఫ్ ఇన్సిజర్, కెనైన్స్, ప్రీమోలార్స్ అండ్ మోలార్స్ ఇన్ వన్ జా ఆఫ్ ది మౌత్. ఒక దవడ అయితే పై దవడ లేదా కింద దవడలో ఇవి ఇన్సిజర్స్ ఎన్ని ఉంటాయి, కెనైన్స్ ఎన్ని ఉంటాయి, ప్రీమోలార్స్ ఎన్ని ఉంటాయి, ఇలా అడిగాడండి. ఇక్కడ మనకి దంతసూత్రం ఉంది 2, 1, 2, 3 అని. ఇది సగం దవడలో ఉండేది, ఇక్కడ పూర్తి దవడ ఒక మొత్తం దవడ అడిగాడు కాబట్టి అన్ని డబల్ చేసుకుంటే 4, 2, 4, 6 ఇది మన ఆన్సర్ అండి. ఒక దవడలో ఉండేవి మోలార్స్ ఏమో 4, ఇన్సిజర్స్ 4, కెనైన్స్ 2, ప్రీమోలార్స్ 4, మోలార్స్ వచ్చేసరికి 6 అండి. తెలుగులో కుంతకాలు, రదనికలు, అగ్రచరణవకాలు, చరణవకాలు అని చెప్పి 4టిని పిలుస్తారండి. ఇన్సిజర్స్నేమో కుంతకాలు అని, కెనైన్స్ రదనికలు, ప్రీమోలార్స్ అగ్రచరణవకాలు, మోలార్స్ ఏమో చరణవకాలు అని పిలుస్తారు. సో 2, 1, 2, 3 అనేదాన్ని ఈ టీత్ ఫార్ములా దంతసూత్రం అని పిలుస్తారు. లివర్ మరియు ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ రిలీజెస్ ఇంటూ, లివరు ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ ఎక్కడ రిలీజ్ అవుతాయి అంటే ఆన్సర్ స్మాల్ ఇంటెస్టైన్లో రిలీజ్ అవుతాయండి. కాబట్టి 57కి ఆన్సర్ 1.
సో ఇక్కడ మళ్ళీ పీక్యూలు ఇచ్చి ఇవి రైటా రాంగ్గా చెక్ చేయండి అని ఇచ్చాం. కొవ్వులు డైజెస్ట్ అయిన తర్వాత కొవ్వు ఆమ్లాలుగా గ్లజరాలుగా మారుతాయి, ఇది రైట్ అండి. కొవ్వులు ఫ్యాట్స్ ఫ్యాటీ యాసిడ్స్గా గ్లజరాల్స్గా మారుతాయి, ప్రోటీన్లు ఎమినో యాసిడ్స్గా మారుతాయి, రెండు రైటేనండి. కాబట్టి 58కి ఆన్సర్ 1. జీర్ణం కాని ఆహారం నుండి నీరు లవణాలు శోషించుకునేది ఎక్కడ? నీరు లవణాలు పెద్ద పేగుల్లో శోషించుకుంటాయండి. ఇది రిపీట్ అయినట్టు ఉంది, క్వశ్చన్ ఆల్రెడీ వచ్చినట్టు అనిపించింది. ద లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ ఎలిమెంటరీ కెనాల్, మానవ ఆహార నాళంలో పొడవైన భాగం చిన్న పేగులండి. చిన్న పేగులు సుమారు 9 మీటర్లు ఎంతో ఉంటాయని చదివాను. సో ఆన్సర్ వస్తే మొత్తం చిన్న పేగులండి, ఎన్ని మీటర్లు అనేది గుర్తులేదు. మనిషి పెద్ద పేగులో ఏ విటమిన్ తయారవుతుంది? మనిషి యొక్క పెద్ద పేగులో తయారయ్యే విటమిన్ ఏంటి అంటే విటమిన్ కే తయారవుతుందండి మనిషి యొక్క పెద్ద పేగులో. ప్రోటీన్ జీర్ణక్రియ ఎక్కడ మొదలవుతుంది? ప్రోటీన్ జీర్ణక్రియ మనకి స్టమక్లో జీర్ణాశయంలో కడుపున పడిందండి, జీర్ణాశయంలో స్టార్ట్ అవుతుందండి ప్రోటీన్ల జీర్ణక్రియ. ఎందుకని మన నాలిక మీద జరిగేది కేవలం కార్బోహైడ్రేట్స్ జీర్ణక్రియే. నెక్స్ట్ మన నాలిక నుంచి మన గొంతులోంచి పొట్టలోకి వెళ్తుంది, పొట్టలో జరిగేది స్టమక్లో జరిగేది ఈ ప్రోటీన్ల డైజెషన్ అనేది మొదలవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఆహార నాళంలో క్రమంగా జరిగే కుదుపులు వదులుదలను ఏమంటారు? సో ఈ కదలడం వల్ల ఆహారం పైనుంచి కిందకి వెళ్తుందండి. ఆహార నాళం నుంచి జీర్ణాశయానికి, జీర్ణాశయం నుంచి చిన్న పేగులకి, చిన్న పేగుల నుంచి పెద్ద పేగులకి ఇలా కదలడాన్ని ఏమంటారంటే పెరిస్టాలిక్ చలనాలు అంటారండి. కాబట్టి ఆన్సర్ ఏ, పెరిస్టాలిసిస్ అని పిలుస్తారు. ఆహారం పైనుంచి కిందకి కదలడాన్ని పెరిస్టాలిసిస్ అంటారు. ద ప్రాసెస్ ఆఫ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద సెల్ విత్ ద రిలీజ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కాల్డ్, కణంలో ఆహారం విరిగి శక్తి విడుదల అవడాన్ని ఏమంటారు? సెల్యులర్ రెస్పిరేషన్ అంటారండి. సెల్యులర్ రెస్పిరేషన్ జరిగినప్పుడు మనం పీల్చిన ఆక్సిజన్ వెళ్ళి ఈ లోపల ఉన్న ఈ ఫుడ్ పార్టికల్స్ మీద, కణంలో ఉన్న ఆహారం మీద చర్య జరుపుతుందండి ఈ ఆక్సిజన్ వెళ్ళి. కాబట్టి అక్కడ మనకి ఏంటంటే సెల్యులర్ రెస్పిరేషన్ జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సెల్యులర్ రెస్పిరేషన్ ఆహారం బ్రేక్ అయ్యి శక్తి విడుదల అవ్వడాన్ని ఏమంటామంటే సెల్యులర్ రెస్పిరేషన్ అంటాం. నెక్స్ట్ ఆక్సిజన్ సమక్షంలో గ్లూకోజ్ విడిపోవడాన్ని ఏమంటారు? ఆక్సిజన్ సమక్షంలో విడిపోతే దీన్ని ఏరోబిక్ అంటారండి, ఆక్సిజన్ లేకుండా విడిపోతే యానైరోబిక్ అంటారు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. ఈస్ట్ అనరోబిక్ రెస్పిరేషన్ ద్వారా శ్వాసించి దేన్ని ఉత్పత్తి చేస్తుందని అడిగాడండి. ఈస్ట్ రెస్పైర్స్ అనరోబికల్లీ టు ప్రొడ్యూస్, అనరోబిక్ రెస్పిరేషన్లో ఆల్కహాల్ వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, శక్తి కూడా వస్తుంది. కాబట్టి ఆన్సర్ 66కి ఏ అండి. కండరాల నొప్పులకి కారణం ఏంటి? మజిల్ క్రాంప్స్ ఆర్ కాజ్ డ్యూ టు ద అక్యుములేషన్ ఆఫ్, అనరోబిక్ రెస్పిరేషన్ కనుక మన శరీరంలో జరిగినప్పుడు లాక్టిక్ యాసిడ్ అనేది ఉత్పత్తి అవుతుందండి, దీనివల్ల కండరాల నొప్పులు అనేవి వస్తాయి. కాబట్టి ఆన్సర్ సి, లాక్టిక్ యాసిడ్. ఎన్ అడల్ట్ హ్యూమన్ అట్ రెస్ట్, సాధారణంగా విశ్రాంతిలో ఉన్న ఒక వయోజనుడు నిమిషానికి ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటాడంటే 15 నుంచి 18 సార్లు ఆరోగ్యవంతుడు మరియు యువకుడు అయిన వ్యక్తి తీసుకుంటాడు 15 నుంచి 18. మనం పీల్చుకునే గాలిలో ఆక్సిజన్ శాతం ఎంత? మనం పీల్చుకునే గాలిలో ఆక్సిజన్ 21% ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువగా నైట్రోజన్ ఉంటుంది, కార్బన్ 0.03% ఉంటుంది. ఇవన్నీ చదువుకుంటాం. కాబట్టి మనం పీల్చుకునే గాలిలో ఆక్సిజన్ శాతం ఎంత? 21. మనం వదిలేసే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎంత? మనం తీసుకునేది కార్బన్ డైఆక్సైడ్ 0.03 ఏదో తీసుకుంటాం. మనం వదిలేసే దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయింది. ఎంత శాతం అంటే 4.4% మన వదిలే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. అదేవిధంగా మనం వదిలే గాలిలో ఆక్సిజన్ ఎంత ఉంటుంది అంటే 16% ఉంటుంది. మనం తీసుకునే గాలిలో 21%, మనం వదిలే గాలిలో 16% ఆక్సిజన్ అనేది ఉంటుంది. కాక్రోచ్ శ్వాస ఏ భాగం ద్వారా జరుగుతుంది? కాక్రోచ్ బొద్దింకల్లో ఈ శ్వాసక్రియ అనేది ట్రాకియా మరియు స్పెరకిల్స్ ద్వారా జరుగుతుంది. కాబట్టి 71కి ఆన్సర్ బి. నెక్స్ట్ ఈ ఎర్త్వామ్ అంటే తెలుగులో వానపాము, మరియు ఫ్రాగ్ అంటే కప్ప. వానపాము మరియు కప్ప ఏ భాగం ద్వారా శ్వాసిస్తాయి అంటే వానపాము మరియు కప్ప అనేది ఈ చర్మం ద్వారా శ్వాసక్రియను జరుపుతాయి. కాబట్టి ఆన్సర్ 2. వ్యాయామ సమయంలో శ్వాస రేట్ ఎంత ఉంటుంది? సుమారు 25% ఉంటుందండి. నిమిషానికి 25 సార్లు వ్యాయామ టైంలో శ్వాస తీసుకుంటాం.
ఛాతి గుహ తలమున ఉన్న పెద్ద కండరాన్ని ఏమంటారు? ద షీట్ ఆఫ్ మజిల్ అట్ ద బాటమ్ ఆఫ్ చెస్ట్ క్యావిటీ. సో ఇలా మనకి చెస్ట్ క్యావిటీ ఉందనుకోండి, ఇదంతానేమో ఇది రిబ్ కేజ్, ఇది ఒక రిబ్ కేజ్ అనుకుంటే కింద మనకి డయాఫ్రామ్ ఉంటుందండి. దీని కింద ఈ డయాఫ్రామ్ అనేది దీనికి సపోర్ట్ని ఇస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే డయాఫ్రామ్. ఛాతి గుహ తలమున ఉన్న పెద్ద కండరాన్ని ఏమంటారంటే దీని కింద ఉంటుంది. మన పక్కటెముకలు ఉంటాయి కదండి పైన, వాటి కింద ఉంటుంది అన్నమాట ఇది డయాఫ్రామ్ అనేది. మీరు గాలి పీల్చుకుంటుంటే ఏమవుతాయి? మీరు గాలి పీల్చుకుంటే రిబ్స్ పైకి వస్తాయి. ఓకే, ఎప్పుడైతే రిబ్స్ పైకి వచ్చిందో డయాఫ్రామ్ కిందకు వస్తుందండి. గుర్తుపెట్టుకోండి, రిబ్స్ పైకి వెళ్తే ఈ కింద ఉన్న డయాఫ్రామ్ ఏమవుతుందంటే కిందకి దిగుతుంది. ఓకే, సో మీరు గాలి పీల్చేటప్పుడు రిబ్స్ ఏమవుతాయి? పైకి బయటికి వస్తాయి. కాబట్టి ఆన్సర్ అప్ అండ్ అవుట్వర్డ్స్ వస్తాయి. మీరు ఎక్సలేషన్ గాలి వదిలేస్తున్నారు, గాలి వదిలే సమయంలో డయాఫ్రామ్ ఏమవుతుంది? ఎప్పుడైతే గాలి వదిలేస్తున్నామో ఈ రిబ్స్ కిందకి దిగుతాయి. ఎప్పుడైతే కిందకి రిబ్స్ దిగాయో డయాఫ్రామ్ పైకి వస్తుంది. కాబట్టి ఆన్సర్ డయాఫ్రామ్ అనేది పైకి వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏ. ద ప్లాంట్స్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్. మొక్కల్లో శ్వాసక్రియ వేటి ద్వారా జరుగుతుంది? వేలలో మాత్రమే జరుగుతుంది, ఆకుల్లో మాత్రమే జరుగుతుంది, అన్ని పార్ట్స్లో జరుగుతుంది, కాండంలో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మొక్కలోని అన్ని భాగాలు శ్వాసక్రియలో పాల్గొంటాయండి. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి సి. రూట్స్ టేక్ ఇన్ ఎయిర్ ఫ్రమ్. ఈ వేర్లు గాలిని ఎక్కడి నుంచి పొందుతాయి? భూమిలో ఉన్న వేర్లు గాలిని మట్టి కణాల మధ్య ఉండే గాలి నుంచి పొందుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద కరెక్ట్ పాత్వే ఆఫ్ గ్లూకోజ్ బ్రేక్ డౌన్ ఇన్ ఏరోబిక్ రెస్పిరేషన్. ఏరోబిక్ రెస్పిరేషన్ జరుగుతున్నప్పుడు మనకి గ్లూకోజ్ బ్రేక్ అయ్యే విధానానికి సరైన ఆర్డర్ ఏది అని ఇచ్చాడండి. సో ముందు గుర్తుపెట్టుకుని, గ్లూకోజ్ అనేది పైరువిక్ యాసిడ్గా మారుతుంది. ఈ పైరువిక్ యాసిడ్ తర్వాత కార్బన్ డైఆక్సైడ్ వాటర్గా మారుతుంది. కాబట్టి గ్లూకోజ్ పైరువిక్ యాసిడ్గా మారడం, తర్వాత ఈ పైరువిక్ యాసిడ్ కార్బన్ డైఆక్సైడ్ వాటర్గా మారడం అనేది ఫోటోసింథసిస్లో జరిగే చర్య అనమాట అండి. వాయు సహిత శ్వాసక్రియలో జరిగేది. పైరువిక్ యాసిడ్ ఫామ్ అవడం అనేది శ్వాసక్రియ ఏ రకమైన శ్వాసక్రియలైనా జరుగుతుందండి. అంటే మొదటి స్టెప్, దాన్ని గ్లైకాలసిస్ అంటారు. ఈ గ్లైకాలసిస్ స్టెప్లో మనకి పైరువిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. అది వాయు సహిత అయినా ఏర్పడుతుంది, వాయు రహిత అయినా ఏర్పడుతుంది. పైరువిక్ ఆమ్లం అనేది కామన్ 2 స్టెప్స్లోను. తర్వాత ఈ పైరువిక్ ఆమ్లం మైటోకాండ్రియాలోకి ప్రవేశించి అక్కడ ఆక్సీకరణ చెంది కార్బన్ డైఆక్సైడ్, నీరు మరియు అధిక శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అది వాయు సహిత శ్వాసక్రియ. సో మొదటి స్టెప్ ఏంటంటే గ్లైకాలసిస్. వాయు సహితమైన, వాయువు లేకుండా అంటే ఆక్సిజన్ ఉన్నా ఆక్సిజన్ లేకపోయినా మొదటి స్టెప్ రెండిట్లోని కామన్ పైరువిక్ ఆమ్లం ఏర్పడుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. అవాయు శ్వాసక్రియ అని దీనిని కూడా పిలుస్తారు. ఈ కింది వాటిలో anaerobic రెస్పిరేషన్ అని దేన్ని పిలుస్తామంటే కిణ్వయం, ఫెర్మెంటేషన్ని. ఆక్సిజన్ లేకుండా పుల్లబెడతారు కూరగాయల వాటిని. సో ఈ ఫెర్మెంటేషన్ని, కిణ్వయాన్ని anaerobic రెస్పిరేషన్కి ఉదాహరణగా చెప్తాం. అవాయు శ్వాసక్రియ అనేది ఆక్సిజన్ ఉపయోగించిన ఒక రకమైన శ్వాసక్రియ. అవాయు శ్వాసక్రియ ఒక సాధారణ రకం. ముఖ్యంగా సూక్ష్మజీవుల్లో ఈ కిణ్వనం అనేది జరిగినప్పుడు ఇది ఆల్కహాల్ని లాక్టిక్ యాసిడ్ వంటి ఉత్పన్నాలుగా ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఇక్కడ కిణ్వనంలో జరిగేది ఏంటంటే అవాయు శ్వాసక్రియ. సో అవాయు శ్వాసక్రియ అనేది మనం ఎక్కడ చూడొచ్చు అంటే కిణ్వనంలో చూడొచ్చు. ఒక గ్లూకోజ్ అణువు గ్లైకాలసిస్ సమయంలో అవసరమయ్యే ఆక్సిజన్ అణువుల సంఖ్య. సో గ్లైకాలసిస్ అనేది ఇందాక చెప్పాను, ఆక్సిజన్ ఉన్నా జరుగుతుంది, ఆక్సిజన్ లేకపోయినా జరుగుతుంది అని. కాబట్టి ఆన్సర్ 0 అండి. దీనికి ఎటువంటి ఆక్సిజన్ అణువులు అవసరం లేదు. కాబట్టి ఆన్సర్ 0. గ్లైకాలసిస్ అనేది అవాయు ప్రక్రియ, అంటే దీనికి ఆక్సిజన్ అవసరం లేదు. ఇది వాయు సహిత మరియు అవాయు శ్వాసక్రియ రెండింటిలోనూ జరుగుతుంది. ఈ దశలో గ్లూకోజ్ ఆక్సిజన్ అణువులను ఉపయోగించకుండా పైరువిక్ ఆమ్లంగా విచ్ఛిన్నం చెందుతుంది. సో అక్కడ ఆక్సిజన్ అవసరం లేకుండానే పైరువిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. విచ్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ డో నాట్ షో ట్రాన్స్పిరేషన్. సో బాష్పోత్సేకం చూపించని మొక్కలు ఏంటి అంటే సాధారణంగా బాష్పోత్సేకం చూపించిన మొక్కలు నీటిలో మునిగి ఉండే మొక్కలు. వీటికి ఆకుల మీద ఒక రకమైన మైనం లాంటి పొర ఉంటుంది. పైగా వీటికి ఆక్సిజన్ అనేది నీటిలో ఆల్రెడీ కరిగి ఉండి దాని ద్వారా పీల్చుకుంటాయి. కాబట్టి వీటికి సాధారణంగా పైన బాష్పోత్సేకాన్ని ఇవి చూపించవు.
నెక్స్ట్ ఎనర్జీ గెయిన్ డ్యూరింగ్ ఏరోబిక్ రెస్పిరేషన్ ఈజ్ డాష్ టైమ్స్ మోర్ దెన్ ఎనారోబిక్ రెస్పిరేషన్. సో వాయు సహిత శ్వాసక్రియలో లభించే శక్తి అవాయు శ్వాసక్రియ కంటే ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది అని అడిగాడండి. సో సాధారణంగా ఇక్కడ మనకి అవాయువు అయితే వాయువు లేకుండా అంటే ఆక్సిజన్ లేకుండా అయితే 2 ఏటీపీలు ప్రొడ్యూస్ అవుతాయండి. అదే వాయు సహితంగా అయితే మనకు సుమారు 38 ఏటీపీలు ఏర్పడతాయండి. వీటి రేషియో వచ్చేసరికి 1:19 అండి. ఇక్కడ ఒక శక్తి విడుదలైతే ఇక్కడ దానికంటే 19 రెట్లు శక్తి ఎక్కువ విడుదలవుతుంది. కాబట్టి దీని ఆన్సర్ 19 అవుతుందండి. కాబట్టి ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్, గ్లైకాలసిస్ ఈజ్ ఆల్సో నోన్ ఎస్. గ్లైకాలసిస్కి మరొక పేరేంటి? ఇందాక చెప్పుకున్న మొదటి స్టెప్పే గ్లైకాలసిస్ అని. దీనికి ఉన్న మరొక పేరు ఏంటంటే ఈఎంపీ పాత్వే అని పిలుస్తారండి. ఆ సైంటిస్ట్ పేరు దీనికి పెట్టుకున్నారు. దీనికి కనిపెట్టిన వ్యక్తి పేరుని ఆధారంగా దీనికి ఆ పేరు ఇవ్వడం జరిగింది. గ్లైకాలసిస్ని ఈఎంపీ మార్గం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే దీన్ని మొదటగా 3 శాస్త్రవేత్తలు గుర్తించారు. గుస్తావ్ ఎమ్డెన్, ఒట్టో మేయర్హాఫ్ మరియు జాకూబ్ ఫర్నాస్ అనేవారు కనుగొన్నారు. కాబట్టి వీళ్ళ పేరు మీద ఇక ఈఎంటీ అనే సంక్షిప్త నామం వచ్చింది. ద ప్రాసెస్ ఆఫ్ సెల్ రెస్పిరేషన్ ఈజ్ క్యారీడ్ అవుట్ బై. కణశ్వాసక్రియ ప్రక్రియలో దీని ద్వారా నిర్వహించబడుతుంది. కణశ్వాసక్రియ ప్రక్రియ మైటోకాండ్రియా ద్వారా జరుగుతుందండి. కాబట్టి 85A. సో గ్లైకాలసిస్ అనేది సైటోప్లాజంలో జరుగుతుంది. ఇది అన్నింటిలోని కామన్ అని మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కానీ జరిగే ప్లేస్ ఏంటి? సైటోప్లాజంలో జరుగుతుంది. సెల్యులర్ శ్వాసక్రియలో మిగిలిన ప్రక్రియలన్నీ ముఖ్యంగా క్రెబ్ సైకిల్, ఆక్సీకరణ, పాస్పారిలేషన్ ఇవన్నీ కూడా మైటోకాండ్రియాలో జరుగుతాయి. సో 2 స్టెప్స్. అందులో మొదటి స్టెప్ ఏమో ఈ సైటోప్లాజంలో జరిగిపోతుంటే రెండో స్టెప్ ఏమో మైటోకాండ్రియాలో జరుగుతుంది. సో మైటోకాండ్రియాలో ఇవన్నీ జరిగి శక్తి ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఈ మైటోకాండ్రియాని కణశక్తి కేంద్రాలు అని పిలుస్తారు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో వాయు సహిత మరియు అవాయు సహిత శ్వాసక్రియలో రెండిట్లోనూ జరిగేది ఏది? సో రెండిట్లోనూ జరిగేది ఇందాక నేను చెప్తున్నాను గ్లైకాలసిస్ అని. ఇప్పుడు క్వశ్చన్ రూపంలో ఇచ్చాను. సో వాయు సహిత మరియు అవాయు సహిత శ్వాసక్రియలు రెండిట్లోనూ ఉమ్మడిగా జరిగే చర్య గ్లైకాలసిస్. ఈ ప్రక్రియ కణంలోని సైటోప్లాజంలో జరుగుతుంది మరియు దీనికి ఆక్సిజన్ అవసరం లేదు. గుర్తుపెట్టుకుని, సైటోప్లాజంలో జరుగుతుంది, ఆక్సిజన్ అవసరం లేదు. గ్లైకాలసిస్లో ఒక గ్లూకోజ్ 2 పైరువిక్ ఆమ్లం అణువులుగా విచ్ఛిన్నం చెందుతుంది. ఈ చర్య ద్వారా కొద్ది మొత్తంలో శక్తి విడుదలవుతుంది. సో చూసుకోండి, ఇక్కడ గ్లైకాలసిస్లో ఒక గ్లూకోజ్ అణువు 2 పైరువిక్ యాసిడ్స్ అణువులుగా విచ్ఛిన్నం చెందుతుంది. ఈ చర్య కొద్ది మొత్తంలో శక్తిని కూడా ఉత్పత్తి చేస్తుంది. వాయు సహిత శ్వాసక్రియలో అంటే ఆక్సిజన్ సమక్షంలో ఈ పైరువిక్ ఆమ్లం మైటోకాండ్రియాలోకి ప్రవేశించి అక్కడ క్రెబ్ సైకిల్ పూర్తి చేస్తుంది మరియు ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ చైన్ ద్వారా పూర్తిగా విచ్ఛిన్నమై ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అది మనకి వాయు సహిత శ్వాసక్రియ. అవాయు సహిత శ్వాసక్రియలో అంటే ఆక్సిజన్ లేకుండా ఉన్నప్పుడు పైరువిక్ ఆమ్లం కిణ్వనం చెందుతుంది. అంటే ఫెర్మెంటేషన్ జరిగి ఆల్కహాల్, లాక్టిక్ యాసిడ్ మరియు ఇతర పదార్థాలుగా ఏర్పడుతుంది. దీనికి తక్కువ శక్తి విడుదలవుతుంది ఇక్కడ. సో గ్లైకోలసిస్ ప్రక్రియలో నికరంగా ఉత్పత్తి అయ్యే ఏటీపీల సంఖ్య ఇందాక చెప్పాను 2 అని. గ్లైకోలసిస్ చివర ఏర్పడే ఉత్పన్నాలు ఏంటి అంటే, గ్లైకోలసిస్ అయిపోయినసరికి ఏర్పడేవి ఏంటి? 2 పైరువిక్ ఆమ్లాలు, ఒక ఏటీపీ, ఒక NADH అనేవి ఏర్పడతాయి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ కార్టిలేజ్ రింగ్స్ ఇన్ ద థ్రోట్? గొంతులో ఉండే ఉపాస్థి వలయాల పాత్ర ఏంటి? సో ఎందుకు అలా రింగ్స్ ఉంటాయి మనకి గొంతులో? రింగులుగా ఎందుకు స్ట్రక్చర్ ఉంటుందంటే, గాలి వెళ్ళే దారి ఒక్కసారిగా కూలిపోకుండా, అంటే గాలి సడన్గా వెళ్ళిపోకుండా నెమ్మదిగా వెళ్తుంది అనమాట. అంటే ఏదైనా సరే నెమ్మదిగా ప్రయాణించడం కోసమే ఈ పాసేజ్ అనేది అలా ఉంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. సారీ అండి. సరే, దాని ఆన్సర్ 3. ఏమనుకోవద్దు, ఇదంతా తయారు చేసి అలిసిపోయి ఉన్నాను. ఒకసారి ఈ మధ్యలో కునుపాట్లు వచ్చేస్తున్నాయండి చేస్తున్నప్పుడు. సో ఇక్కడ ఊపిరితిత్తుల గురించి వాటి గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే ఇక్కడ మన శ్వాసక్రియ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, కార్టిలేజ్ రింగ్స్ వీటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఒకసారి అల్వియోల్ అనేది ఊపిరితిత్తులో చాలా చిన్న గాలి సంచుల వంటి నిర్మాణాలు. ఇవి శ్వాసనాళాల చివరి భాగంలో ఉంటాయి. ఈ గాలి సంచుల చుట్టూ సూక్ష్మమైన రక్తనాళాలు, క్యాపిలరీస్ నెట్వర్క్ ఉంటుంది. మనం గాలి పీల్చినప్పుడు ఇది శ్వాసనాళం మరియు బ్రాంకేజ్ గుండా ప్రయాణించి చివరికి
అల్వియోలికి చేరుతుంది. సో మనం పీల్చిన గాలి ఎందులోకి వెళ్తుంది అంటే శ్వాసనాళం, తర్వాత బ్రాంకై ద్వారా వెళ్ళి అల్వియోలికి వెళ్తుంది. ఈ అల్వియోల్లో సూక్ష్మమైన రక్తనాళాల నెట్వర్క్ ఉంటుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే అందులో ఉన్న మనం పీల్చిన గాలిలో ఉన్న ఆక్సిజన్ని గ్రహించి రక్తంలో కలుపుతుంది అనమాట. అల్వియోలి గోడలు మరియు వాటి చుట్టూ ఉండే రక్తనాళాల గోడలు చాలా పలుచగా ఉంటాయి. ఈ పలుచని గోడల కారణంగానే ఇక్కడ వాయువుల మార్పిడి సులభతరంగా అవుతుంది. సో ఎక్కడ వాయువుల మార్పిడి జరుగుతుంది మనకి ఈ ఊపిరితిత్తుల్లో అంటే ఆన్సర్ అల్వియోల్లో జరుగుతుంది. అల్వియోల్లో అధిక సాంద్రత గల ఆక్సిజన్ రక్తంలోకి వ్యాపిస్తుంది. ఈ ఆక్సిజన్ ఎర్ర రక్త కణాల్లో ఉండే హిమోగ్లోబిన్తో బంధించబడి శరీరం మొత్తం ప్రసరణ అవుతుంది. అదే సమయంలో శరీరంలోని కణాల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు అయిన కార్బన్ డైఆక్సైడ్ ఈ రక్తనాళాల నుండి అల్వియోల్కి చేరుతుంది. సో అల్వియోల్ నుంచి ఆక్సిజన్ వెళ్తుంది, మళ్ళీ రక్తనాళాల నుంచి కార్బన్ డైఆక్సైడ్ అల్వియోల్కి వస్తుంది. అంటే ఎక్స్చేంజ్ జరుగుతుంది అనమాట గ్యాసెస్. మనం గాలి వదిలినప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ శరీరం నుండి బయటికి వచ్చేస్తుంది. విచ్ మజిల్ స్ట్రక్చర్ హెల్ప్స్ ఇన్ బ్రీతింగ్ మూమెంట్. సో ఇక్కడ కింద మజిల్స్ ఉంటాయని చెప్పాను. ఆ మజిల్నే నేను ఇందాక డయాఫ్రామ్ అంటారని కూడా చెప్పాను. కాబట్టి 88కి ఆన్సర్ 2 అండి. డయాఫ్రామ్ వల్లే మనకి ఊపిరితిత్తులు పైకి కిందకి కదులుతున్నాయి. శ్వాసక్రియలో ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ మార్పిడిని నియంత్రించే ప్రక్రియ ఏది? సో అదే మనం పీల్చిన గాలిలోంచి ఆక్సిజన్ ఏమో రక్తంలోకి వెళ్ళాలి, రక్తంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఏమో కిందకి రావాలి. ఈ రెండింటిని నియంత్రించే ప్రక్రియని ఏమంటారు అని చెప్పి ఇక్కడ క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసరికి డిఫ్యూజన్ అండి ఇది. కాబట్టి 89కి ఆన్సర్ ఏ, డిఫ్యూజన్. ఎపిగ్లోటిస్ యొక్క ప్రధాన విధి ఏంటి? ఎపిగ్లోటిస్ అనే దాని యొక్క ప్రధాన విధి ఆహారం లేదా నీరు శ్వాసనాళాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. మనకి రెండింటికి ఒకటే దారి ఉంటుందండి, ఓసోఫాగస్. ప్రొనౌన్సియేషన్ తప్పైతే క్షమించండి. ముక్కులోంచి వెళ్ళే శ్వాసనాళము, నోట్లోంచి వెళ్ళే ఆహారనాళము రెండు ఒకే చోట కలుస్తాయి. అక్కడ ఒక దాంట్లోంచి ఒకటి వెళ్లకుండా ఆహారం లేదా నీరు శ్వాసనాళాల్లోకి వెళ్లకుండా నిరోధించే దాని పేరు ఎపిగ్లోటిస్ అండి. రక్తంలో కార్బన్ డైఆక్సైడ్ స్థాయి పెరిగినప్పుడు శ్వాసక్రియ రేటును నియంత్రించే మెదడులోని భాగం ఏది? సో మన బాడీలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయినప్పుడు ఎక్కువ ఆక్సిజన్ తీసుకోమని చెప్పే భాగం ఏది మన మెదడులో అంటే దాని ఆన్సర్ వచ్చేసరికి మెడుల్లా అబ్లాంగేటా అండి. మెడుల్లా అబ్లాంగేటా అనేది దీన్ని నియంత్రిస్తుంది, శ్వాసక్రియ రేటుని నియంత్రిస్తుంది. ఎర్ర రక్త కణాల్లో ఉండే ఏ రసాయనం ఆక్సిజన్ శరీరం అంతటా మోసుకెళ్తుంది? హిమోగ్లోబిన్ తీసుకెళ్తుందండి. హిమోగ్లోబిన్ యొక్క విధే మనకి ఆక్సిజన్ని తీసుకెళ్ళడం. గ్రాస్ హాపర్లో ఎన్ని జంటల స్పైరకిల్స్ ఉంటాయి అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. గ్రాస్ హాపర్లో ఎన్ని జంటల స్పైరాకిల్స్ ఉంటాయంటే ఇక్కడ 10 జంటలు అండి. గ్రాస్ హాపర్ అనేది స్పైరాకిల్స్ ద్వారానే శ్వాసక్రియ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఎన్ని ఉంటాయంటే 10 జంటల స్పైరాకిల్స్ అనేవి ఈ గ్రాస్ హాపర్కి ఉంటాయి. సో గ్రాస్ హాపర్ వంటి కీటకాల శ్వాస వ్యవస్థ ఓపెన్ రకంగా ఉంటుంది. వీటి శరీరంలో ఊపిరితిత్తులు ఉండవు. ఈ వ్యవస్థకు శ్వాస కోసం గాలిని శరీరంలోకి పీల్చుకోవడానికి మరియు బయటికి పంపడానికి ఉపయోగపడే చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. వీటినే స్పిరాకిల్స్ అని పిలుస్తారు. చర్మం ద్వారా శ్వాసక్రియ జరిపేవి వానపాము, కప్ప. మొప్పల ద్వారా శ్వాసక్రియ జరిపేది చేపలు, రొయ్యలు. ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరిపేది మానవుడు, పక్షులు మరియు సరీసృపాలు. వాయునాళాల ద్వారా శ్వాసక్రియ ట్రాకియల్ రెస్పిరేషన్ మనకి ఎక్కడ కనపడుతుంది అంటే ఇక్కడ ఊపిరితిత్తుల ద్వారా ఇచ్చాను, మానవుడు, పక్షులు, సరీసృపాలని. ఇక వాయునాళాల ద్వారా శ్వాసక్రియ ట్రాకియల్ రెస్పిరేషన్ ఎక్కడ జరుగుతుందంటే కీటకాల్లో జరుగుతుంది. ఉదాహరణకి గడ్డి చిలుక అంటే గ్రాస్ హాపర్. గ్రాస్ హాపర్లో జరిగే ఈ శ్వాసక్రియ ఏంటి అంటే వాయునాళాల ద్వారా. ట్రాకియల్ రెస్పిరేషన్ ఎక్కడ చూస్తారని అడుగుతాడు మిమ్మల్ని. ట్రాకియల్ రెస్పిరేషన్ మనం గ్రాస్ హాపర్లోను కాక్రోచ్లోను చూస్తామండి. కాబట్టి ఆన్సర్ గ్రాస్ హాపర్ అండ్ కాక్రోచ్. అలాగే ఇక్కడ ఇంకొక విషయం, కుడి ఊపిరితిత్తు పెద్దగా ఉంటుంది, ఎడమ వైపు ఊపిరితిత్తు చిన్నగా ఉంటుంది. ఎందుకంటే వెనకాల గుండెకి స్థానం కల్పించాలి కాబట్టి ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. కుడి లంగులో అయితే వెనకాల 3 లోబ్స్ ఉంటాయి, ఎడమ ఊపిరితిత్తులకైతే 2 లోబ్స్ మాత్రమే ఉంటాయి. 1918లో స్థాపించబడిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎక్కడ ఉంది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్లో ఉందండి. క్వాషియార్కార్ అనే జబ్బు దేని లోపం వల్ల వస్తుంది? క్వాషియార్కార్ అనే జబ్బు దేని లోపం వల్ల వస్తుంది అనేది క్వశ్చన్ అండి. సో దాని ఆన్సర్ వచ్చేసరికి ప్రోటీన్ల లోపం వల్ల క్వాషియార్కార్ అనే జబ్బు వస్తుంది. మరాస్మస్ అనే వ్యాధి దేని లోపం వల్ల వస్తుంది? మరాస్మస్ అనే వ్యాధి ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్ రెండింటికి లోపం ఉంటే వచ్చే వ్యాధి మరాస్మస్.
ఓన్లీ ప్రోటీన్ లోపం ఉంటే వచ్చే వ్యాధి ఏమో క్వాషియార్కర్, ప్రోటీన్లు కార్బోహైడ్రేట్ రెండు లేకపోతే వచ్చేది మరాస్మస్. FSSAI సూచించిన ఆహార పరిశుభ్రత పద్ధతుల్లో దానికి ఏం పేరు పెట్టారు? సో ఈ FSSAI సూచించిన ఆహార పరిశుభ్రత పద్ధతులకు ఉన్న పేరు ఏంటంటే 7C అండి. మొత్తం 7 Cలు చెప్పారు వాళ్ళు. అందులో ఆన్సర్ 7C. మనుషుల్లో వాయు మార్పిడి జరిగే ప్రధాన అవయవం ఏది? సో ఇది ఆల్వెల్లో జరుగుతుందని ఇందాక ఆల్రెడీ చెప్పానండి, ఇది రిపీట్ అయింది కాబట్టి ఆన్సర్ C. మనుషుల శబ్దాన్ని ఉత్పత్తి చేసే అవయవం ఏది? సో మన నోట్లో, మన గొంతులో శబ్దాన్ని ఉత్పత్తి చేసేది శబ్దపేటిక, లెరనిక్స్ అనేది శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది. మానవుని, ఇది ఇందాక అయిపోయింది, కుడి ఊపిరితిత్తు పెద్దగా ఉంటుంది, ఎడమది చిన్నగా ఉంటుంది. ఇక్కడ 3 లోబ్స్ ఉంటాయి, అక్కడ 2 లోబ్స్ అని చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ఆన్సర్ B. మానవుల్లో శ్వాసను ప్రేరేపించే ప్రధాన వాయువు ఏది? ఇందాక చెప్పుకున్నాం, శ్వాసను ప్రేరేపించాలంటే ముందు ఆక్సిజన్ కాదు, కార్బన్ డైఆక్సైడ్ శాతం కనుక మన రక్తంలో ఎక్కువైపోతే అప్పుడు మన శరీరం ఆక్సిజన్ కోసం ఎదురు చూస్తుంది. కాబట్టి మనుషుల్లో శ్వాసను ప్రేరేపించే ప్రధాన వాయువు కార్బన్ డైఆక్సైడ్. ఆహారం మింగేటప్పుడు శ్వాసనలోకి వెళ్లకుండా అడ్డుకునే నిర్మాణాన్ని ఏమంటారు? ఎపిగ్లాటిస్ అంటారు. ఇది కూడా రిపీట్ అయిందండి, ఏమనుకోవద్దు, కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. శ్వాసక్రియను నియంత్రించే మెదడు భాగం ఏది? ఇది కూడా చూసాం, మెడుల్లా అబ్లాంగేటా అని, కాబట్టి ఆన్సర్ C అండి. హిమోగ్లోబిన్కి అత్యంత ఆకర్షణ కలిగిన వాయువు ఏది? హిమోగ్లోబిన్ హ్యాస్ ద హైయెస్ట్ యాక్టివిటీ. మామూలుగా అయితే హిమోగ్లోబిన్ ఏం చేస్తుందంటే ఆక్సిజన్ని తీసుకెళ్తుంది శరీర భాగాలకి, కానీ ఆక్సిజన్ కంటే కూడా ఇది ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్తో కలవడానికి, కార్బన్ డైఆక్సైడ్ కాదు, కార్బన్ మోనాక్సైడ్తో కలవడానికి ఇష్టపడుతుంది. కాబట్టి వాతావరణంలో కార్బన్ మోనాక్సైడ్ ఉంటే ఈ హిమోగ్లోబిన్ కార్బన్ మోనాక్సైడ్తో చర్య జరిపేసి కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఏర్పరిచేస్తుంది. దానివల్ల రక్తానికి ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరగక మనం ఇబ్బంది పడతామన్నమాట. సో అదే అండి మనకి ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. సుమారు మనకి 100 పైగానే బిట్స్ ఇక్కడ మీకు అందించడం జరిగింది. మీకు ఈ PDF కావాలంటే నేను ఫ్రీగా అయితే ఇవ్వను, కానీ కొంత అమౌంట్కి ఇస్తానండి. నెంబరు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు ఎలా అందుతుంది అనేది చెప్తాను. అలాగే డిస్క్రిప్షన్ కింద మీకు మా టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ ఛానల్ కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను, జాయిన్ అవ్వండి. అందులో మా వీడియో ఎప్పుడైతే రెడీ అయిందో అప్పుడు మీకు వెంటనే అక్కడ మీకు వీడియో అప్డేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.